ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 120 రోజుల పైన అయిపోయింది. 4 నెలల్లో కాలమే అయింది ప్రభుత్వం ఏర్పడి. రాబో రోజుల్లో చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఎంత మేలు చేసింది అన్నటువంటిది గమనించుకుంటూ వస్తే మొట్టమొదటి 4 నెలల్లోనే 1,30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అయితేనేమి, సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ప్రతి ఒక్క 1000 మందికి ఒక సచివాలయం ఉండేటట్టు పట్టణాలలో వార్డు కార్యాలయం ఏర్పడే విధంగా, అలాగే ప్రతి సచివాలయానికి ప్రతి వార్డు కార్యాలయానికి 10 మంది ఉద్యోగస్తులను నియమించి 1,30,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపడమే కాకుండా ఎన్నో రకాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకోవటం అయితేనేమి, అలాగే దాదాపుగా వాలంటీర్లను కూడా 2 లక్షల పైగా వాలంటీర్లు నెలకు 5,000 వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లో ఒక వ్యవస్థనే గత ప్రభుత్వం క్రియేట్ చేసి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఎప్పుడు కూడా జరగలేదు రిక్రూట్మెంట్లో కానీ, ఒక వ్యవస్థను క్రియేట్ చేసే విషయంలో కానీ. మరి ఈ 4 నెలల్లో ఒక వ్యవస్థ క్రియేట్ చేయకపోవటం కాకుండా ఏ ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేసేయటము, అలాగే వాలంటీర్లను తొలగించేసేయటము, ఇవి జరిగి గత ప్రభుత్వం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థ ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వం ఈ 4 నెలల్లో అక్టోబర్ 2న మందు షాపులు ప్రకటించింది. ఊరికి ఒక మందు షాపు, బెల్ట్ షాప్ ఏర్పాటు చేస్తామన్నటువంటి రీతిలో జీవోలు ఇచ్చారు. తేడా గమనించమని ప్రజలు అడుగుతున్నాను. ఎవరు ప్రజల కోసం పనిచేశారు, ఎవరు వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రజలు తప్పుదోవ చేయాలన్నటువంటి ప్రవర్తిస్తున్నారు అన్నటువంటిది ఈ ఒక ఎగ్జాంపుల్ మనకు చాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయటం, దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పి ఆ ఇష్యూని తేవటం, సుప్రీంకోర్టుతో సహా వాళ్ళు మందలించడం కూడా జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది 4 నెలల్లో అని చెప్పేటువంటి ధైర్యం వాళ్ళకు లేదు. ఈరోజు మీ గుండెపై చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతాం, మేము మేలు చేశాం. అలాగే మేనిఫెస్టోలో ఏవైతే మేము పెట్టామో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఏదైతే ఇస్తామో అన్ని కూడా మొదలు కూడా పెట్టాం. 4 నెలల్లో ప్రజలకు మా ద్వారా డబ్బులు ఎంత చేరాయి, వీరు ఈ 4 నెలల్లో వీళ్ళు ప్రజలకు ఎంత చేర్పించారు అన్నటువంటిది కూడా ఒకసారి వాళ్ళు బేరీ చేసుకుని మాట్లాడాలి. కేవలం ఎదురుదాడి చేయటం, సమస్యను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వ్యవహరించడం దుర్మార్గం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేను తిరుపతిలో మాట్లాడుతూ తను ఏ ఎజెండా తీసుకున్నారో తెలియట్లేదు, కానీ ఒక్క అంశం తను గమనించుకోవాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, డిక్లరేషన్ ఆయన ఏదో చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆయన పెద్దలు, ఆయన ఒకటి గౌరవించు, ఆయన కూడా మన ఎన్నికల్లో విజయం సాధించిండొచ్చు, కానీ అంత మాత్రాన